అన్నీ సంజయ్ దత్తుని ఎందుకండి అండాశైలు పెట్టారు అప్పుడు. అంటే తీవ్రవాద కార్యకలాపాలకు అతను ఊతం ఇచ్చాడు. దారుణం అది. అతని దగ్గర మిషన్ గన్, ఆ మిషన్ గన్ అతను యూజ్ చేయలా, కరిగించాడు. అవును, అంటే ఆయుధ చట్టాల్లో కొన్ని చట్టాలు కొంచెం కఠినంగా కరెక్ట్. సో ఆ విధంగా జరిగింది. సునీల్ దత్ కొడుకు కదండి ఆయన. ఉండొచ్చు, ఏం చేస్తాం, కొన్ని సమయాల్లో కర్మను ఎవరు తప్పించుకోలేరు. ఇంకోటి బెంగళూరులో పరప్పన అగ్రహారం జైలు అని ఒకటి ఉంటుంది. అవును, దాని కెపాసిటీ ఎంత గురుగారు? అది చాలా తక్కువ కెపాసిటీ, కానీ అత్యంత రద్దీ జైలు ఏదంటే మనకు తెలిసిన సౌత్ ఇండియాలో. అవునా? సౌత్ ఇండియాలో పెద్ద రద్దీ జైలు ఏంటంటే అదే పరప్పన్. ఆడ ఉండాల్సినటువంటి ఖైదీల కంటే దాదాపు 25%, 30% ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. మరి దానికి మనం ఏం చేయలేము. దానికి వాళ్ళు ఒక జైలు నిర్మాణం చేసుకోవాలి, లేదా బడ్జెట్ను పెంచుకొని ఏదన్నా విషయాలు విస్తృతపరచుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఖైదీలుగా సస్తని సావని అనుకుంటారేమో. అంటే ఖైదీ అనేసరికి వాడి పట్ల ఇతర ప్రజలకు ఒక వ్యూ మారిపోతుంది. అది సానుభూతి ఉండదు, అసలు సానుభూతి ఉండదు. వాడు ఖైదీ ఎలా కాబడ్డాడు, వాడిని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసి వాని పట్ల మనం ఏదైనా చేద్దాం. వాడు కూడా మామూలు మనిషి, వానికి ఏం చేస్తే వాడు సంస్కరింపబడతాడు అనేటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి. కాబట్టి ఆలోచించారు. ఖైదీ అనేసరికి వాడిని పక్కన తీసి పడేసి అంతే కదా. అసలు వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయని కానీ వాళ్ళ ఏమి జనంకి నిర్దయగా ఉంటారు ఆ విషయంలో, ఖైదీల విషయంలో. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు తప్ప ఈ ఖైదీల పట్ల కొంత సానుకూల ధోరణితో వాళ్ళ హక్కులను పరిరక్షించుకుంటూ మానవతా దృక్పథంతో వాళ్లకు సౌకర్యాలు ఇతరత్ర అంశాల మీద కొంచెం ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ కొంత కోర్టుల్లో కేసులు వేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. కాదనలేండి, ఆఫ్ కోర్స్. మరి ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అయితే ఇంకా ఉన్నాయి. మీరు అన్నట్టు అంటే నిజానికి 50% ఎక్కువ జైలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే అన్నగారు, ఇంతకుముందు బోస్టన్ స్కూల్ గురించి అనుకున్నాం కదా, అట్లాగే జువెనైల్ జైల్స్ అని కూడా ఉంటాయి కదా, జువెనైల్ హోమ్స్ అని ఉంటాయి. ఇవి దేనికోసం? అంటే దానికి దీనికి తేడా ఏంటంటే వయసులో వ్యత్యాసం. అచ్చా, ఓకే. ఇప్పుడు జువెనైల్ జైల్స్ అనేసరికి, జువెనైల్ హోమ్స్ అనేసరికి 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాల నేరస్తులు కు వాళ్ళ యొక్క సంరక్షణ, రక్షణ, ఆరోగ్యం, పునఃశిక్షణ ఇవన్నీ మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మామూలు మనుషులుగా తయారు చేసి సమాజంలోకి మళ్ళీ వదలడం. జువెనైల్ హోమ్స్ అంటే ఓకే. ఇది జువెనైల్ యాక్ట్ 2015 అనుసరించి ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళ విషయంలో ఈ జువెనైల్ హోమ్స్ అనేటువంటి మొత్తం కార్యక్రమాన్ని, మొత్తం వ్యవస్థను మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది. జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో. ఎందుకంటే వీళ్ళు మైనర్స్ కదా, బాలలు. ఓకే. వాళ్ళేమో యువకులు, బోస్టన్ స్కూల్లో యువకులు, వీళ్ళేమో బాలలు, బాలికలు. కాబట్టి వీళ్ళు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ కిందకి వస్తారు. వాళ్ళు వీళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీళ్ళకు బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నిరంతరం వీళ్లకు సౌకర్యాలను, వీళ్ళ ఆరోగ్యాన్ని, వీళ్ళకి ఇస్తున్నటువంటి శిక్షణలు పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకు మంచి కార్యక్రమం ఉంది. ఇది మనం సంతోషపడాల్సిన అంశం. అదేలేండి, ప్రభుత్వాలు ఇలాంటి మంచి అంతే కదా కార్యక్రమం నిర్వహించడం, దారి తప్పిన పిల్లల్ని మళ్ళీ మంచిగా మార్చి సమాజంలోకి వదలడం అనేది నిజంగా గొప్ప విషయంగానే. నిజంగా అలా జరుగుతుందంటారా? జరుగుతున్నాయా? కాకపోతే ప్రపంచానికి తెలియదు. ఓకే. అయితే అవినీతి అధికారులు, అవినీతి పోలీస్ అధికారులు వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేము. కరెక్ట్. వాళ్ళు వీళ్లకు అందాల్సినటువంటి ఫలాలను వాళ్ళు తినేసి, డబ్బులు కాజేసి, వీళ్ళకి అందకుండా చేసి మనం ఏం చేయగలుగుతాం? భగవంతుడు శిక్షిస్తాడు. ఇప్పుడు వాళ్ళే తప్పులు చేసి శిక్ష అనుభవించడానికి వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ తప్పులు చేసి వ్యవహారం చేస్తే మీకు భగవంతుడు ఏ శిక్ష చేస్తాడో. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, అది వెంటాడుతుంది, మామూలుగా ఉండదు అసలు. ఇంకోటి, ఇంతకు ముందు నెక్స్ట్ జన్మ తీసుకునే వాళ్ళు ఏది పరిహారం చేసుకోవడానికి, ఇప్పుడు చాలా స్పీడ్లో వెళ్ళిపోతుంది. తప్పు చేసిన మరుక్షణం కర్మ అనుభవించాల్సి వస్తుంది.
రైట్. ఇంకొకటి కోల్కతా అలీపూర్ జైలు ఉంది కదా, దాన్ని సంస్కరణ అంటే ఒక మ్యూజియంగా మార్చారంట అమరవీరుల ఆ, స్మారకార్థం. అట్లా కూడా చేస్తారా జైళ్ళని? చేస్తారు. ఆ, ఎందుకంటే నేను ఆ మాట మాట్లాడొచ్చో లేదో తెలియదు నాకు. అలీపూర్ జైలు అనేటువంటిది కలకత్తాలో ఎంతో గొప్ప గొప్ప విప్లవకారులను, స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఉరి తీసినటువంటి చెత్త జైలు. ఆ, ఉమ్, ఈ జైలును 2019లో మూసేశారు. ఓకే. వసతులు లేక ఆ జైల్లో వాళ్ళు అనుభవించేటువంటి వేదన, ఎన్ని పిటిషన్లు కోర్టులలో అక్కడ ఇక్కడ పడిపోయి 2019లో మూసేశారు. ఆ, మూసేస్తే ఏమైందంటే, మూసేసిన తర్వాత దీన్ని మోడర్న్ చేశారు. మోడర్న్ చేసి ఫుడ్ కోర్టు, ఉమ్, తర్వాత కల్చరు, ఆర్ట్, లైట్, సౌండ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క జైలును స్మారక జైలుగా తయారు చేసి సుభాష్ చంద్రబోస్కు అంకితం ఇచ్చేసారు. అచ్చా అచ్చా అచ్చా, ఓకే అట్ ది సేమ్ టైం పోలీస్ మ్యూజియం కూడా ఇందులో ఉంది. ఓకే. అత్యంత పురాతనమైనటువంటి జైలు. అచ్చా అచ్చా. సో సిల్లార్ జైలును హాస్పిటల్ చేశారు, దీన్ని మ్యూజియం చేశారు. ఇట్లా చాలా వాటిని చేస్తుంటారు అనమాట అయితే. ఓకే ఓకే. ఇంకొకటి సార్, జైలు అనగానే శిక్ష పడ్డ వాళ్ళే ఉంటారా, ఇంకా రకరకాల ఖైదీలు ఏమన్నా ఉంటారా? జైళ్ళలో ఒక 3 వర్గాల వాళ్ళు ఉంటారు. ఓకే. మొదటి వాళ్ళు ఏంటంటే, నేరారోపణపై ఖైదు చేయబడినటువంటి వాళ్ళను రిమాండ్ ప్రిజనర్స్ అంటారు. ఉమ్, నేరారోపణపై ఖైదు చేయబడిన చేయబడ్డ వాళ్ళ. రిమాండ్ అవును. ప్రిజనర్స్. ఒకవేళ నేరం రుజువై వాళ్ళను జైళ్ళలో వేస్తే వాళ్ళను కన్విక్టెడ్స్ అంటారు. ఓకే. నేరం చేయబోతారేమోననే అనుమానంతో ముందుగానే అరెస్ట్ చేసి లోపలేసినటువంటి వాళ్ళను డిటెన్యూస్ అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారా? ఓకే. ఓ, ఈ విధంగా 3 వర్గాల వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఈ 3 వర్గాలకి ఈ జైలు. అట్లాగే ఇప్పుడు బెయిల్ అనేది ఒక పెద్ద అంశం గురుగారు. అసలు దాని మీద ఒక ఎపిసోడే చేయాలి నిజం చెప్పాలంటే. బెయిల్ దొరక్క అంటే మనకు తెలుసు, మనం చూస్తున్నాం లక్షల కోట్లు నేరం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు కూడా బెయిల్ దొరుకుతున్నాయి. కానీ సామాన్యులు, ముఖ్యంగా ఆదివాసీలకు బెయిల్ దొరక్క జైళ్ళలోనే చనిపోతున్న దుస్థితి ఏంటి గురుగారు ఇది? ఇప్పుడు ఒక అండర్ ట్రయల్ ఖైదీ ఉమ్, ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ మంజూరు అవుతుంది మామూలుగా. ఓకే. 90 days తర్వాతనో 100 days తర్వాతనో ఉమ్, బెయిల్ మంజూరు అయిన తర్వాత అతనికి 2 జామీందారులు కావాలి, ఓకే. పూచికత్తు ఇవ్వాలి. ఆ, వాళ్ళకి దొరక్కపోతే ఈ ఖైదీని డబ్బును డీడీ రూపంలో కట్టేసి సమర్పించి బయటికి రావచ్చు. ఓకే. ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళు ట్రైబల్స్, ఎక్కడో కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ విషయంలో చాలా హృదయ విదారకమైనటువంటి చాలా అంశం దారుణం. ఏంటంటే, అవును. వాళ్ళకేమో జామీన్ ఇవ్వడానికి మనుషులు దొరకరు, డీడీ రూపంలో డబ్బులు కట్టడానికి డబ్బులు ఉండవు. వాళ్లకు బెయిల్ వచ్చిన ఉపయోగం ఏముంది? అదే. వాళ్ళు లోపలే ఉంటారు. అవును. బా. ఇది చాలా బాధాకరం. నేను మీ మూలంగా ఈ Yes, ఎపిసోడ్లో yes, నేను అవును. అడుగుతున్నాను, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ అవును. ఈ విషయాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలి అది అనేటువంటి అంశంలో ఖచ్చితంగా కొన్ని జరగాలి. మార్పులు అవును. తీసుకురావాలి, కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఉమ్, కోరుతున్నాను. కరెక్ట్. ఎందుకంటే నేను అందరికీ అదే పని ఏమన్నా చెప్పడం లేదు. అంతే కదా. ఇట్లాంటి అవును, ఆదివాసులు ఎక్కడో కొండల్లో కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఈ అంశం మీద. ఆమె చేయగలిగిన Very pity. సంస్కరణ ఆమె చేసింది. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు, నేను చేయాల్సిన పని నేను చేస్తాను, మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు, నేను చేయాల్సిన పని నేను. సో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ పోతూ ఉంటాం, పనులు ఆగవు. అవును. కానీ ఏ పని చేస్తే బాగుంటుందో మనం సూచనలు చేయగలుగుతాం. అంతే. అట్లాగే మనం ప్రభుత్వాన్ని Correct. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, అట్ ది సేమ్ టైం స్వచ్ఛంద సేవా సంస్థను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. Right. అయ్యా మీరు ఈ విధంగా వీళ్ళ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించేయండి. లేకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చినా ఉపయోగం లేదు, వాళ్ళు జైల్లోనే ఉంటున్నారు, అవును. జైల్లో మగ్గిపోతున్నారు, కొంతమంది అక్కడే మరణిస్తున్నారు.